ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కలిసి బీఆర్ఎస్ మీద భయంకరమైన కుట్ర చేస్తుర్రు అనేది ఇప్పుడున్న సిట్యుయేషన్ చూసి చెప్పొచ్చా? నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా ఇక్కడ. సింగిల్‌గా ఇక్కడ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని, అక్కడ అవును. సింగిల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీని ఈళ్ళు ఎదుర్కోలే. ఈ జీవితంలో ఎదుర్కోలేరు. కానీ ఆ కుట్రలు ప్రారంభించినట్టుగా అనిపించట్లేదు? కుట్రలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ ఈళ్ళిద్దరూ యోధులు కాబట్టి నిలబడి నిలువున నిలబడి కొట్టుకున్నారు. నీకు మళ్ళీ ఈళ్ళకి భయం ఎక్కడ మొదలైందో నువ్వు జాగ్రత్తగా గమనించావు. కేటీఆర్ ఎప్పుడైతే ఖమ్మం పర్యటనలో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి అక్కడ. నువ్వు జాగ్రత్తగా గమనించు. అప్పటి నుంచి వీళ్ళకి అలజడి స్టార్ట్ అయింది. ఎందుకంటే మిగిలిన అందరూ అక్కడ నువ్వు గెలిచినోడు తుమ్మల నాయకుడు పారాచూట్ బ్యాచే, పొంగులేటి పారాచూట్ బ్యాచే. ఒరిజినల్ బ్యాచ్ ఇది నెక్కచ్చిన బట్టి విక్రమార్క. ఇవాళ బట్టి విక్రమార్కను బదనాం చేయడానికి లేచిన ఎత్తుగాడు. ఊరికే షాడీలు చెప్తుందా నిర్మల నటరాజనామా ఎక్కడ ఉందో నాకు కనుక్కోసరే. దీని మీద ఒక్కటన్నా కంప్లైంట్ వెళ్ళి ఉండదా రాహుల్ గాంధీకి? ఈ రకంగా ఈరోజు టీడీపీని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, టీడీపీని ఈరోజు మళ్ళీ పునర్జీవన్ తెచ్చి ఏదో చేయాలన్న ప్రయత్నం చేసి కాంగ్రెస్కి నష్టం కదా. ఈరోజు టీడీపీకి వర్సెస్ కాంగ్రెస్ అప్పుడు. మరి ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ చేయబోతున్న నేపథ్యంలో కొంచెమన్నా ఒక్కో పాయింట్లో కూడా డౌట్ వ్యక్తం చేయలేని పరిస్థితి ఉంటుందంటారా మీనాక్షి? నాకు ఒక డౌట్ కొడుతుంది. ఎందుకంటే నిన్న డీకే శివకుమార్ దావోస్ వెళ్ళాలి కర్ణాటక. ఆయన ఆపారు సమ్ ఇష్యూ ఇన్ ద కర్ణాటక. ఇతను టూర్ని మేడారం నుంచి వచ్చాడు, హెలికాప్టర్లు దిగి దావోస్ వెళ్ళిపోయాడు. అంటే అప్డేట్ అవ్వలే. ఈవిడ ఖచ్చితంగా నటరాజనామా శాడీలు చెప్పడం మానేసిందే. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఏందేదో కూడా వీళ్ళకి అవగాహన లేదా, లేకపోతే కాన్స్పిరసీ టర్నింగ్ అవుట్ ఆఫ్ ఓన్లీ నిక్కచ్చిన కాంగ్రెస్ బట్టి విక్రమార్క మీద జరుగుతుందా? ఇది ఆలోచించవలసిన ఎజెండా.